ద్వారా తప్పుడు వాగ్దానాల ద్వారా గెలవలేమన్న విషయాన్ని ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ గుర్తించాలి. ఇలా ఆత్మ గౌరవం కోసం కొట్టాలనేటువంటి హుజాబాద్ విధంగా హైదరాబాద్ చేస్తున్నాం. కష్టపడి పనిచేసేటువంటి యుద్ధం చేసేటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు సెల్యూట్ చేస్తున్నా. తప్పకుండా హుజాబాద్ పనిచేసేటువంటి తీర్పుని శిరసా వహిస్తూ వల్ల వారి భారతీయ జనతా పార్టీ మీద ఏ విధంగా విశ్వాసాన్ని భరోసాను కల్పించే ప్రయత్నం చేశారో తప్పకుండా ప్రజల విశ్వాసానికి అనుకున్న రాబోయే రోజుల్లో ఈ తెలంగాణలో అవినీతి అహంకార గడిల కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఎట్టి బస్సులో ఉద్యమిస్తాం. మా పంతాన్ని వివిధ విధంగా కొనసాగిస్తాం. 2023లో తెలంగాణ రాష్ట్రంలో పేదల ప్రభుత్వం రావడానికి న్యాయశక్తుల కృషి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ప్రజలకు విశ్వాసం లేదు. ముఖ్యమంత్రి తప్పుడు వాగ్దానాలు ఆచరణ సాధ్యంగానే హామీనిస్తాడు. రాత్రి ఒకటి మాట్లాడతాడు, పొద్దున దాన్ని అమలు చేయడు. దళిత బంధు ఇస్తున్నాడు. దళిత బంధు పేరుతో 10 లక్షల అకౌంట్ వేసి తిరిగి మన దుప్పిపోయాడు. ఇవాళ కనీసం దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేయలే. భారతీయ జనతా పార్టీ తప్పుడు లేఖలతో తప్పుడు ప్రచారం ప్రయత్నం చేస్తే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ విధంగా లేఖలు సృష్టించారు. హుజాబాద్ దళిత బంధు విషయంలో లేఖలు సృష్టించారు. కాబట్టి ప్రజలు ఏం పట్టించుకోలే. కేవలం భారతీయ జనతా పార్టీ విశ్వాసంతో మోడీ గారి మీద నమ్మకంతో కార్యకర్తల శ్రమతోని ఎట్టి బస్సులో ఈట రాజేంద్ర గారిని తిరిగి ఎమ్మెల్యే చేయాలనుకున్నారు. తప్పుడు చేశారు. తప్పుడు ఇదే పద్ధతి కొనసాగించారు. ఓటేసి గెలిపించినటువంటి హుజాబాద్ ప్రజలకు కష్టపడి పనిచేసేటువంటి యుద్ధం చేస్తా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఈ పోలింగ్ లో పనిచేసేటువంటి సిబ్బంది అన్ని శాఖల సిబ్బందికి భారతీయ జనతా పార్టీ ఉద్యమంలో హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.